అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో నచికేతుడు గురించినటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ నచికేతుడు యమధర్మరాజుతో మాట్లాడుతూ రెండవ వరంగా అతను యమధర్మరాజుని స్వర్గం అనేటువంటిది ఉన్నదా, ఆ స్వర్గం అనేటువంటిది ఉన్నట్టయితే ఆ స్వర్గాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఆ స్వర్గాన్ని పొందగలుగుతాము, ఆ స్వర్గానికి అధిపతి ఎవరు, అక్కడ లభించేటువంటి వసతులు ఏమిటి అని చెప్పని ఈ విధంగా ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజుని అడగటం జరిగింది. ఇలా అడిగినటువంటి నచికేతుడి మాటలు విన్నటువంటి యమధర్మరాజు చాలా సంతసించి, నిజంగా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకోవటంతో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అందుకని ఎవరికీ చెప్పనటువంటి నేను నీకు మాత్రము ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని అనుకుంటున్నాను, కనుక సావధానముగా విను అని చెప్పేసని నచికేతుడికి ఈ యొక్క యమధర్మరాజు ఈ యొక్క స్వర్గం అంటే ఏంటి, ఆ స్వర్గాన్ని ఎలా పొందుతాము, స్వర్గంలో లభించేటువంటి వసతులేమిటి, దానికి చేయవలసినటువంటి పనులేమిటి, ఆ యొక్క స్వర్గాన్ని పొందాలి అని అంటే అనేటువంటి దాని గురించి ఈ యొక్క నచికేతుడి తాలూకు కోరికను తెలుసుకుని యమధర్మరాజు తనే స్వయంగా ఆ యొక్క నచికేతుడికి సమాధానం చెప్పడం జరుగుతోంది. యాగాలు అనేటువంటివి బాహ్యంగా అనుష్ఠించేవి, కొన్ని వస్తువులను తీసుకొని బాహ్యంగా చేసే క్రియ పుణ్యాన్ని ఇవ్వవచ్చు, అంటే పుణ్యాన్ని ఇస్తుంది అని కరెక్ట్గా ఏమీ చెప్పలేదు. ఈ యొక్క యాగం చేసేస్తే నీకు పుణ్యం వచ్చేస్తుంది అన్నటువంటి మాటని యమధర్మరాజు చెప్పలేదు. యాగాలు అనేటువంటివి చేసేటప్పుడు, ఈ యజ్ఞయాగాలు క్రతువులు చేసేటప్పుడు, హోమాలు ఇవి చేసేటప్పుడు వాటిని బాహ్యంగా అంటే అందరు ఎదురకుండా కూర్చుని ఋత్విక్కులు, చూసేటువంటి వాళ్ళు, చేసే కర్త అందరూ కూడా బాహ్యంగా అన్నట్టుగా అందరికీ కనిపించేటట్టుగా కూర్చొని కొన్ని వస్తువుల్ని తీసుకుని, అంటే ఇక్కడ దీని గురించి ఇంతగా వివరించటానికి సమయం ఉందా అని చూసి చెప్తాను. ఈ యొక్క యజ్ఞంలో వేసేటువంటి వస్తువుల్లో రే అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. ఈ రే అనేటువంటి దాన్ని అన్నంతో వండి అందులో కొంచెం నెయ్యి వేసి దాన్ని కొంచెం కొంచెంగా ఆ యొక్క మంత్రాల్ని పఠిస్తూ స్వాహ అని చెప్పేసని ఆ అన్నాన్ని అందులో వేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే రకరకాలైనటువంటి ఈ వట్టివేళ్ళు మిగిలినటువంటివన్నింటినీ కూడా తీసుకుని, గంధం చెక్కలు ఇలాంటివన్నీ తీసుకుని ఆ యజ్ఞంలో వేయటం జరుగుతుంది. యజ్ఞము అనేటువంటిది అగ్నితో కూడుకున్నటువంటి విషయము. అగ్ని లేకుండా యజ్ఞాన్ని చేయటం అనేటువంటిది జరగనటువంటి విషయము. అంటే ఒక యజ్ఞం కానీ, ఒక యాగం కానీ, ఒక క్రతువు కానీ చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ హోమగుండంలో ఈ గంధపు చెక్కలు, ఈ యొక్క వట్టివేళ్ళు,
వీటితో పాటు మిగిలినటువంటివి సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తూ ఈ అన్నాన్ని వండినటువంటి దాన్ని ఈ అనేటువంటి దాన్ని మనస్సు అని చెప్పేసరి కూడా దీనికి ఇంకొక పేరు ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. కనుక ఈ యొక్క యజ్ఞాన్ని ఈ యాగాన్ని చేసేటప్పుడు ఎంతో నియమనిష్టతో చేయాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా యజ్ఞాన్ని చేసేటప్పుడు అన్యమనస్కంగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఇంకేదేన్నో చూస్తూ మధ్యలో మాట్లాడుతూ ఇటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని చేయరాదు అని చెప్పేసని ఇక్కడ యమధర్మరాజు గారు చెప్తున్నటువంటి విషయము. ఇంత కష్టపడి చేసినటువంటి ఈ యజ్ఞానికి పుణ్యం వస్తుందా అంటే 100% వస్తుంది అనేటువంటి మాట ఈ యొక్క యమధర్మరాజు ఇక్కడ చెప్పటం లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కర్త తాలూకు మనస్సు నిర్మలంగా ఉండి యజ్ఞం మీదే నిమగ్నమై ఉండి ఆ ఒక క్రతువుని ఏదైతే యజ్ఞాన్ని చేస్తున్నాడో, ఎవరి గురించి చేస్తున్నాడో దాని అందు తన మనసుని లగ్నం చేసి చేస్తే మాత్రము రావచ్చు. అలా కాకుండా అతను అన్యమనస్కంగా ఉండి ఆ యజ్ఞాన్ని చేస్తే ఆ ఒక పుణ్యం రాకపోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యమధర్మరాజు చెప్తూ ఆంతరిక అనుష్ఠానాలే ఆంతరిక పురోగతిని కలిగిస్తాయనే భావన బలపడింది అని అంటే మనసులో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా కూడగట్టుకొని బలమైనటువంటి ఒక కోరికతో ఈ ఒక యజ్ఞాన్ని చెయ్యాలి అనేటువంటిది యజ్ఞకర్త ఆలోచించేటువంటి పని. ఈ యజ్ఞాన్ని చెయ్యాలి అని అంటే ఈ యజ్ఞము అంత తేలికగా అయ్యేటువంటిది కాదు. దీనికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. సత్యహరిశ్చంద్రుడి కాలంలో ఈ యొక్క విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి అతన్ని తను ఒక యజ్ఞం చేస్తున్నాను, దానికి ధనాన్ని ఇమ్మని చెప్పేసి అని అడుగుతాడు. ఆ హరిశ్చంద్రుడు ఇస్తాను అని అంటే ఒక ఏనుగు మీద ఒక బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తి నుంచుని అక్కడి నుంచి ఒక నాణాన్ని విసిరితే ఎంత ఎత్తు ఎగురుతుందో అంత ఎత్తు ధనం కావాలి అని చెప్పేసని ఈ యొక్క విశ్వామిత్రుడు అడగటం జరుగుతుంది. అలాగే ఇస్తాను అని చెప్పేసని ఈ యొక్క హరిశ్చంద్రుడు చెప్పడం జరిగింది. అంటే యజ్ఞానికి ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము అనేటువంటిది ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. యజ్ఞకర్తకి మనస్సు స్థిరంగా ఉండి చేసినంత మాత్రం చేతన ఈ యజ్ఞం పూర్తి కాదు. ఈ యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకోవాలంటే ధనం చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము. యజ్ఞయాగాదులన్నింటినీ కూడా చేసేటప్పుడు అంతర్ముఖంగా లేకపోతే దీని పర్యవసానం ఏమవుతుంది అని అంటే ఈ యొక్క విశ్వామిత్రుల వారే త్రిశంకుడు అనేటువంటి అతన్ని స్వర్గానికి పంపించి అక్కడి నుంచి స్వర్గంలో నుంచి వాళ్ళు కిందకి తోసేస్తే మళ్ళీ భూలోకానికి రాకుండా ఈ యొక్క విశ్వామిత్రుడు అతన్ని మధ్యలోనే ఇంకో సృష్టి చేసి ఇంకో స్వర్గాన్ని నిర్మించడం జరిగింది. కనుక ఈ స్వర్గము అనేటువంటి దాన్ని కావాలి అనేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా అన్యమనస్కులై ఉండరాదు. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా తను ఏదైతే ప్రగాఢమైనటువంటి స్వర్గాన్ని తను పొందాలనుకుంటున్నాడో ఆ కోరికలు మాత్రమే పదే పదే జపించుకుంటూ ఋత్విక్కులు చెప్పేటువంటి ఆ యొక్క మంత్రాలని తీసుకుని ఆ మంత్రంలో ఉన్నటువంటి చివరి భాగాలలో స్వాహ అన్నప్పుడు మాత్రమే అందులోకి ఈ యొక్క అన్నాన్ని అందులో వేస్తూ ఈ నెయ్యి వేస్తూ స్వాహ అని చెప్పేసని ఆహుతి చెయ్యాలి. అలా కాకుండా దాన్ని అటు ఇటు అన్నట్టుగాను మంత్రం పూర్తి కాకుండా వేసినా దాని ఫలితం ఉండదు. ఈ చుట్టూ ఉన్నటువంటి హోమగుండం మీద ఈ యొక్క మెతుకులు నెయ్యి అంతా కూడా పోస్తూ ఉంటే దాని మూలంగా కూడా
ఈ యొక్క హోమానికి కానీ యజ్ఞానికి కానీ యాగానికి కానీ ఫలితం ఉండదు. యజ్ఞంలో ముఖ్యంగా జ్వాల అనేటువంటిది అగ్ని చాలా మండుతూ ఉండాలి. ఒక్కసారి స్వాహ అని చెప్పని వేసినటువంటి వస్తువుల్ని మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా దానిలో నుంచి తీయటానికి అవకాశము ఉండదు. ఈ బయటపడినటువంటివి చివరికి హోమం అయిపోయిన తర్వాత తెలిసి తెలవని వాళ్ళు ఆ హోమగుండంలో పడేయటానికి ప్రయత్నం చేస్తారు. దీని మూలంగా కూడా చేసిన హోమం అంతా కూడా నిష్ఫలం భవేత్ అనేటువంటి దానికి ఎటువంటి ఫలితము రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు చెప్తున్నటువంటి విషయం. అలాగే ఈ యొక్క హోమం జరుగుతూ ఉండగా ఈ హోమంలో ఈ స్వాహ అని చెప్పేటువంటి స్వాహాకారంతో వేస్తున్నటువంటి పదార్థాన్ని వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క హోమగుండాన్ని కదపడం ప్రారంభిస్తారు. ఏదో ఒక కర్ర తీసుకునో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి దాన్ని తీసుకుని ఆ హోమగుండాన్ని కదపటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ హోమానికి ఎటువంటి ఫలితము ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడికి ఈ యమధర్మరాజు గారు చెప్పటం జరుగుతుంది. అంటే ఒక్కసారి హోమం ప్రారంభించిన తర్వాత అగ్నికర్ణంతో ఈ యొక్క హోమాన్ని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యలో ఈ ఒక హోమాన్ని ఈ ఒక యజ్ఞాన్ని ఆపటానికి అవకాశం లేదు. వేసినటువంటి దానిని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. రెండు, ఆ ఒక హోమంలో అగ్ని మండుతూ ఉండగా ఆ హోమంలో ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క కర్ర పెట్టో దేని పెట్టో కెలకవలసినటువంటి పరిస్థితి చేస్తే ఆ హోమం నిష్ఫలం అవటానికి కారణం ఏంటంటే ఈ యొక్క హోమంలో మండేటువంటి అగ్ని దేవతల తాలూకు నోరు అని చెప్పేసరి చెప్తారు. అతని ముఖం ద్వారానే అగ్ని ముఖం ద్వారానే ఈ యొక్క వస్తువులన్నీ కూడా పూజించేటువంటి ఆ దేవతలకి చెందుతాయి అని చెప్పేసి అంటారు. కనుక ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే హోమం చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంతగా దీని గురించి ఒక యమధర్మరావు గారు చెప్పినటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నా అంటే ఈ రోజుల్లో అయ్యప్ప పూజలు చేస్తూ మేము గణేష్ హోమం చేస్తున్నాము అని చెప్పేసి అంటారు. ఆ హోమంలో కర్త మినహాయించి అందరూ కూడా ఆ హోమంలో అన్నీ వేస్తూ ఉంటారు, కర్రలేస్తూ ఉంటారు, ఆ కర్రల్ని కదుపుతూ ఉంటారు. దాని మూలంగా వచ్చేటువంటిది ఆ గణపతి హోమం అలా చేస్తుంది మూలంగా వచ్చేటువంటి ఫలితము ఏమీ ఉండదు, నిష్ఫలం భవేత్. డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే దానికి ఇంకోటి ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే నచికేతుడు చాలా నిష్ఠాగరిష్టతతో ఈ యొక్క హోమం ఎలా చేయాలి, యజ్ఞాన్ని ఎలా చేస్తే ఆ ఒక యజ్ఞ ఫలాన్ని ఎలా మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాల్ని చాలా శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో అడుగుతుండటం మూలంగా యమధర్మరాజు కూడా ఆనందించి ఈ విషయాలన్నింటినీ కూడా నచికేతుడికి చెప్పడం ప్రారంభించడం జరుగుతోంది. అలాగే కాకుండా ఈ యజ్ఞాన్ని చేసేటప్పుడు స్వాహాకారంతోనూ ఆ ఒక ఘృతము అనేటువంటి నెయ్యిని ఆ యజ్ఞంలో సమర్పించడం జరుగుతుంది. అలా కాకుండా నేటి ఆధునిక యుగంలో ఒక పెద్ద పొడవాంటి గరిట లాంటిది పట్టుకొచ్చి శృతి అని చెప్పేసి అంటారు. దాని నుంచి ఆ ఒక నెయ్యి పోస్తూ దానికి ఒక ఇద్దరు అటొకడు ఇటొకళ్ళు అన్నట్టుగా మధ్యలో కర్ర పట్టుకుని ఉంచుని దాన్ని ఆ అగ్నిలోకి ఆ ఒక ఘృతము అనేటువంటి నెయ్యి పోస్తూ ఉంటారు. అలా చేయటం మూలంగా కూడా ఆ ఒక యజ్ఞానికి కానీ ఆ ఒక యాగానికి కానీ ఫలితం ఉండదు. స్వాహాకారం చెప్తూ కూర్చుని మాత్రమే ఆ ఒక యజ్ఞగుండంలో ఈ ఒక ఆహుతులను ఇవ్వాలి తప్పితే నుంచుని చేసేటువంటి దానికి ప్రతిఫలం అనేటువంటి ఏ ఒక్కటి ఉండదు, అక్కడ సున్నా మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అంతర్ముఖమైన ఈ యొక్క మనస్సుని అంతర్ముఖంగా తీసుకోవాలి. ఎదురుకుండా జరుగుతున్నటువంటి అగ్నిని చూస్తూ
మనస్సుని లోపలికి తిప్పి ఆత్మ వైపు తిప్పి ఈ ఆత్మ ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని చెయ్యాలి. ఈ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు ఈ యజ్ఞములో నుంచే ఇప్పుడు విద్యలు అనేటువంటివి పుట్టుకు రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు చెప్పటం జరిగింది. కనుక యజ్ఞం చేస్తున్నాము, హోమం చేస్తున్నాము అంటే కడు భక్తి శ్రద్ధలతో చేయాలి తప్పితే శ్రద్ధ లేని పెట్టు శ్రాద్ధంతో సమానం అన్నట్టుగా దాని మీద భక్తి శ్రద్ధలు లేకుండా ఎవరెవరో చుట్టాలు పిలిచేసి మీరు ఇందులో నెయ్యి వేయండి, మీరు ఇందులో ఈ యొక్క రే అనేటువంటి అన్నాన్ని వేయండి అనేటువంటి పద్ధతుల్ని ఆచరించకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు ఈ నచికేతుడికి చెప్పడం ప్రారంభించారు. ఇటువంటి పని చేస్తున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో దాని నుంచే విద్యలు అనేటువంటివి వచ్చాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యమధర్మరాజు మనకి చెప్పటం జరుగుతోంది. ఈ నచికేతుడు చెప్తున్నటువంటి విషయంలో ఏంటంటే కడు శ్రద్ధతో వినవలసినటువంటి విషయం అన్నమాట. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాలను, భగవంతుడి గురించి సత్యాలను తెలుసుకునే బుద్ధి జాగృతం చెంది ఉండాలి. ఈ భావనలను పలు చోట్ల బలపరచడానికి చూడవచ్చు. ఈ యొక్క యజ్ఞం చేసేటప్పుడు ఆధ్యాత్మికంగా భగవంతుడి గురించి సత్యాలను తెలుసుకునేటువంటి బుద్ధి జాగృతమై ఉండాలి. అంత తప్పితే వాళ్ళెవరో చేశారు, మేము కూడా ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తున్నాము అనేటువంటి దాన్ని ఇక్కడ చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటిది. యాగములు అంతరించిపోవటానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు నాడు ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా మటుమాయమైపోయి వీటి యందు ఎవరు కూడా శ్రద్ధ వహించటలేదు అనటానికి గల కారణం ఏంటయ్యా అని అంటే యజ్ఞం అనేటువంటిది ఒక ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక విషయము. ఇదే కాకుండా ఈ యజ్ఞంలో ఈ యొక్క యజ్ఞపురుషుడు అనేటువంటి వాడు, యజ్ఞకర్త అయినటువంటి వాడు యజ్ఞపురుషుడిని పూజిస్తూ తనలో ఉన్నటువంటి పశుతత్వాన్ని అగ్ని ద్వారా ఆ ఒక విరాట్ పురుషుడికి, ఆ ఒక యజ్ఞపురుషుడికి సమర్పించాలి. అది ఆఖరికి రాను ఏమైందంటే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క యజ్ఞపురుషుడికి సమర్పించాలి అని చెప్పేసని బ్రతికున్నటువంటి మనుషుల్ని కూడా ఆ ఒక హోమగుండంలో వేసేయటం జరుగుతూ ఉండేటువంటి రోజులు మధ్యకాలంలో. అలాగే యజ్ఞ పశువు అని చెప్పేసని ఎక్కడి నుంచో ఒక ఆవుని పట్టుకొచ్చి ఆవుకి పూజలు పునస్కారాలు చేసి ఆ ఒక ఆవుని కూడా ఆ యజ్ఞగుండంలో వేసేసేటువంటి మూర్ఖ ఆచారాలని రాను సంతరించుకోవటం జరిగింది. కనుక ఓ నచికేతుడా, ఈ యొక్క యజ్ఞయాగాదులు చేయాలంటే ఎంతో శ్రద్ధాభక్తి ఉండాలయ్యా. అటువంటి శ్రద్ధాభక్తి లేకుండా ఈ యొక్క యజ్ఞయాగాదులు చేయటం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయము. ఈ యొక్క మంత్రాలతో ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తున్నాము అంటే ఎంతో విలువైనటువంటి కాలాన్ని వెచ్చించి మన తాలూకు భక్తి శ్రద్ధల్ని కనబరుస్తూ ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువుల్ని చేస్తున్నాం కాబట్టి దాని తాలూకు ఫలితము మన తాలూకు మనస్సు, బుద్ధి, ఆత్మ మీద ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యమధర్మరాజు గారు చెప్పడం జరుగుతోంది. యాగాలు అంతరించిపోయి ఈ అగ్ని అనేటువంటి దాన్ని నేటి కాలంలో ఏం చేశారంటే దీపారాధన, అఖండ దీపారాధన అనేటువంటి వాటిని ఈ ఒక యజ్ఞయాగాది క్రతువులు అంతరించిన తర్వాత మాత్రమే ఈ ఒక దీపారాధనలు చేయటం ప్రారంభిస్తున్నారు. అంత పూర్వం దీపారాధన అనేటువంటిది లేదు. నూనె పోయటం, ఒత్తి పెట్టడం, కుందులో ఇవన్నీ పోసి వెలిగించటం, అక్కడ కూర్చునేవో మంత్రాలు చదవటం అనేటువంటివి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తప్పితే పూర్వకాలము అగ్ని నుంచే వాళ్ళు
ఈ యొక్క క్రతువులన్నింటినీ కూడా నిర్వర్తించేవాళ్ళు. అక్కడ ఏ విధమైనటువంటి దీపారాధనలు ఇవి ఏవి కూడా ఉండేవి కాదు. అగ్నిదేవుడే స్వయంగా ఈ యొక్క క్రతువులో చేసినటువంటి పదార్థాలన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ ఒక యజ్ఞపురుషుడికి అందజేస్తాడు అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. దీనికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే దేహతత్వంతో పాటు ఆత్మతత్వము అనేటువంటిది, మానసిక తత్వము అనేటువంటి వీటిని బాగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ ఒక్క యజ్ఞయాగాది తాలూకు క్రతువుల మూలంగా ఫలితం లభిస్తుంది తప్పితే అలా చేయనప్పుడు ఆ ఒక యజ్ఞం కానీ క్రతువు కానీ యాగం కానీ ఏదైనప్పటికీ కూడా దాని మూలంగా ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. నచికేతుడా, నీవు చాలా చక్కని ప్రశ్న అడిగావు. ఈ యొక్క నీ ప్రశ్నను విని నాకు చాలా ఆనందం కలిగి దీన్ని నీకు ఏదో రెండు ముక్కల్లో చెప్పేటువంటి పరిస్థితిలో లేను కాబట్టి దీన్ని పూర్తిగా నీకు వివరిద్దామని అనుకుంటున్నాను. ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మిగిలిన విషయాలు మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.